దాన్ని బట్టి ప్రభుత్వం ఎలా వెళ్ళబోతుంది ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్న దాంట్లో అసలు బీసీ సంఘాలు ఏమనుకుంటున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, వాళ్ళు చెప్పినట్టుగా పార్టీ పరంగా 50% రిజర్వేషన్లు వెళ్తే బీసీ సంఘాలకు అది అంగీకారమేనా, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరి తెలంగాణ ప్రజలకు బీసీలకు ముఖ్యంగా క్షమాపణ చెప్పి ఆయన రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలంటే దాదాపు 2.5 సంవత్సరాలుగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీగా, అదేవిధంగా మేము ఒక విజన్ ఉన్న నాయకుడు, అదేవిధంగా భారతదేశంలోనే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా రాహుల్ గాంధీ గారిని మేమే కొనియాడాము. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఛాంపియన్గా ముందుకు పోతున్నాడని చెప్పి వారికి శాల్వాలు బుకేలు కూడా ఇచ్చినాం. మేము ఏమంటాం ఏంటో మేడం, భారతదేశ చరిత్రలో కులగన్న బ్రిటిష్ తర్వాత ఇప్పటివరకు చేసిన చరిత్ర లేదు. ఈయన ముందుకు వచ్చిండు, కామారెడ్డి డిక్లరేషన్లో అనేక హామీలు ఇచ్చిన తర్వాత బీసీలకు మంచి చేస్తామన్న సందర్భాన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నమ్మి ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు రాష్ట్రంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేడం 9 నెలలు కాలయాపన చేసిరు. 9 నెలలు కాలయాపన చేస్తే మేము ఇదే బీసీ సంఘాలుగా జాగృత సింధన్న గారి నేతృత్వంలో అదేవిధంగా పెద్ద ఎత్తున వెళ్ళి ఏఐసిసి ఆఫీస్ ముట్టడించినాం. ఏఐసిసి ఆఫీస్ ముట్టడించిన తర్వాత రాహుల్ గాంధీ గారితో 46 నిమిషాలు బీసీ మేధావులు మేము చర్చించిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఒక స్లోగన్ తీసుకురు, ఎవరెంత జనాభా ఉంటే వారికి అంత వాటా దక్కాలి అన్న విధంగా వారు ముందుకు పోయారు. కాబట్టి అక్కడ నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఇప్పుడు కులగణన స్టార్ట్ చేశారు. కులగణన స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము అప్రిషియేట్ చేసినాం. ఎందుకంటే భారతదేశంలో ఎవరు చేయలేని పని, అంటే బీహారు అక్కడ చేశారు తప్ప ఇక్కడ ఎన్నోసార్లు మేము గతంలో ఉన్న ప్రభుత్వాలను కూడా వేడుకున్నాం. ఎందుకు వేడుకున్నామంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు 33% ఉన్న బీసీ రిజర్వేషన్లు 28% పడిపోయింది. 22% పడ్డాక అందులో మళ్ళీ ఏం చేసిరు, ఇక్కడ ఉన్న కండిషన్స్ ఎస్సీ ఎస్టీ జనాభా అయిపోయాక బీసీలకి ఇవ్వాలని ఒక కంక్లూజన్ ఉన్నది. కాబట్టి దాంతో కొన్ని దగ్గర 18-17% వచ్చింది. వచ్చినప్పుడు మేము అక్కడ హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు అన్నది అసలు బీసీల డేటా లేని మీ కోటా ఎట్లా ఇవ్వాలి, ఇప్పుడు ఇచ్చే కోటా కూడా ఎట్లా ఇవ్వాలనే క్వశ్చన్ వేసినప్పుడు మేము క్యాస్ట్ సెన్సస్ చేయండి, అట్లీస్ట్ సమగ్ర కుటుంబ సర్వే అన్న బయట పెట్టమన్నాం. సరే, అది కాలయాపన అయిపోయింది, ఆ ప్రభుత్వం పోయింది. వీళ్ళు మాట ఇచ్చిర్రు, మేము చేస్తామన్నారు. 42% రిజర్వేషన్లతోనే మేము ఎలక్షన్ పోతామని దాదాపు 24 నెలలు ఆగింది. అయినప్పుడు నమ్మినాం మేము. క్యాస్ట్ సెన్సస్ చేశారు. సరే, కులగణనలో కూడా కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అప్పుడు మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే 2వ ఫేజ్ మళ్ళీ చేస్తా అన్నారు. 2వ ఫేజ్ చేశారు. 56.26 ఏదో పరిగణించి ఓకే. కానీ అందులో కూడా 42% ఈరోజు రిజర్వేషన్లు లేకుండా పోవడం అంటే ఏవత్ బీసీ ప్రజలను మోసం చేసినట్టే. అంటే కాంగ్రెస్ పార్టీ జీవితంలో మళ్ళా బీసీల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది ప్రజలకు ఏం సమాధానం చెప్తుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే మేడం, నేను దానికి కూడా ఎందుకంటున్నా కూడా చెప్తా. ఈరోజు కోర్టు ఈరోజు ఆర్డర్ ఉండే, సమాధానం జడ్జిమెంట్ ఈరోజు ఉండే, లేదా ఈరోజు కొంచెం ఆలస్యం రేపు వస్తుంది. వీళ్ళు ఎటువంటి కోర్టు ఆర్డర్ కోర్టుకు రాకుండానే, కోర్టును ఛాలెంజ్ చేయకుండానే ఇప్పుడు హైకోర్టులో మీకు అది ఉందనుకో సుప్రీంకోర్టుకు పోండి. సుప్రీంకోర్టులో పోకుండానే ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు. ఎంతసేపు బీసీల మీద ఆయనకి ప్రేమ అభిమానం ఏముండదు. ఆయన కాంట్రాక్టర్, డబ్బులు ఎట్లా దండుకోవాలి, కాంట్రాక్ట్ ఎట్లా వేయాలి తప్ప వేరే ఇంట్రెస్ట్ ఉండదు ఆయన. ఎప్పుడు ఆయన వస్తారు. ఇంతకుముందు గతంలో వచ్చి పాత లెక్కనే ఎలక్షన్ పోతుంది. నువ్వే చెప్పనీకి పాత లెక్కలు ఎలక్షన్ పోనీకి, నువ్వు పంచాయతీరాజ్ మంత్రివా, నీకేం సంబంధం ఉంది? మళ్ళా మొన్న కూడా అంతే, ఆయనే వచ్చి లీకేజీలు ప్యాకేజీలు చెప్తుంటాడు ఆయన. నేను ఏమంటున్నట్టే మేడం, 42% మీకు శాత కానప్పుడు ఏవత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి అయ్యా మేము మిమ్మల్ని మోసం చేసినాం, మీకు దండం పెడతాం, మీ ఆశలను అడియాశ చేస్తున్నాం, మాకు ఓట్లు వేసినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి రాజీనామా చేయమను నైతికంగా. ఇప్పుడు నేను ఏమంటా మేడం, కేంద్రం పైన మీరు ఒత్తిడి ఎందుకు తెస్తలేరు? కేంద్ర ప్రభుత్వం పైన మొన్న అవకాశం ఉండే, 240 మంది మీ కూటమితో ఉన్నారుగా ఎంపీలు, మీకు 100 మంది మీరే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు గతంలో మాట్లాడారు, మళ్ళా మొన్న మాట్లాడారు. వారు బయట స్టేట్మెంట్ ఇచ్చారు, వారు కొన్ని మాటలు చెప్తారు. ఇప్పటికి కూడా వారు రాహుల్ గాంధీ గారు చెప్పిన 5-6 మాటలకు అభినందిస్తున్నాం, మేము దానికి కట్టుబడున్నాం. కాకపోతే ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక్క 10 రోజులు మీరు సమయం తీసుకోగలిగితే, 10 రోజులు సమయం తీసుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్ లో మీరు ఎందుకు ఒకసారైనా బైకాట్ చేస్తలేదు, ఈ విషయం పైన ఎందుకు ఎలివేట్ చేస్తలేదు మీరు? ఇప్పుడు ఓటు చోరీ అంటారు తప్ప బీసీల హక్కుల చోరీ గురించి, మీరు ఇచ్చిన హామీ చోరీల గురించి ఎందుకు మాట్లాడతలేరు పార్లమెంట్ లో? మీకు నైతిక విలువ లేదా, నైతిక బాధ్యత లేదా మీకు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఢిల్లీకి రావడం మేము పెట్టిన మీటింగ్కే వచ్చింది. మేము ప్రత్యేక రైలు కట్టుకొని జంతర్ మంతర్ లో మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి గారు వచ్చారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న మంత్రులు వచ్చారు, దేశవ్యాప్తంగా 100 మంది ఎంపీలు వచ్చారు. వారు ధన్యవాదాలు తెలుపుతుంది. దానికి అంటే మీ కృషి ఏడున్నది, మీ త్యాగం ఏడున్నది, మీ కమిట్మెంట్ ఎక్కడున్నది? అంటే మీరు పేపర్లా పరిమితం అయ్యే మాటలే తప్ప ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అయ్యే మాటలు ఒక్కటి కూడా మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు.
ఇప్పుడు ఎగ్జాంపుల్ గతంలో తమిళనాడు ప్రభుత్వంలో గవర్నర్ గారు బిల్లులు ఆపి పెడితే 3 నెలల లోపల క్లియర్ చేయాలని చెప్పి అనేక జడ్జిమెంట్ ఉన్నాయి సుప్రీంకోర్టు. మీరు ఏం చేస్తారు, మీరే చట్టం చేస్తారు, చట్టం చేసి మీరు గవర్నర్ పంపిన అంటారు. మళ్ళీ మీరేం చేస్తారు, మీరే జీవో నంబర్ 9 తీసుకొస్తారు, మళ్ళీ జీవో నంబర్ 9 వీరు కొట్టేసినట్టు. నేనేం గవర్నర్ కు సరైన సమయం ఇవ్వలేదు కదా, పోనీ ఇవ్వలేదు. కనీసం రాజ్భవన్ కాడ మీరు ఎందుకు తీసుకుపోయి ఉద్యమం చేయరు? మేము బీజేపీని కూడా అడిగినాం, అన్న మీరు గవర్నర్ గారి దగ్గర మాది ఉన్నది, రామచంద్రరావు గారిని పర్సనల్ బీజేపీ ఆఫీస్ లో కలిసి చెప్పాం, అన్నా మీరు కాంగ్రెస్ బీజేపీ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎలక్షన్ వచ్చినప్పుడు చేయండి, ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది, బీసీల భవిష్యత్తుకు సంబంధించింది, ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు మీరే ఉన్నారని ఇన్ని సంవత్సరాలైనా 100 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మీరే అన్ని పదవులు అనుభవిస్తారు, మా వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా రావద్దా అంటే వారేమన్నారు, లేదా నేను ఖచ్చితంగా దీని మీద గవర్నర్ గారిని కలుస్తాం, అఖిలపక్షంతో మేము పోగాని మేము ప్రత్యేకంగా పోయి కలుస్తామన్నారు. మీ కృషి ఎక్కడ ఉంది ఢిల్లీలో? ఎంతసేపు ఏమంటారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జంతర్ మంతర్లో కూర్చో ఆనాడు. ఇప్పుడు స్వర్గీయ జయలలిత గారు మేడం తమిళనాడుకి వెళ్ళి నేను రిజర్వేషన్లతోనే వస్తా అని చెప్పి ఢిల్లీలో పోయి కూర్చుంది, పివి నరసింహారావు గారిని కన్విన్స్ చేసి తీసుకొచ్చింది. కనీసం ఇప్పుడు ఉన్న 8 మంది ఎంపీలు సపోర్ట్ చేయరు, లేదా మీకు మీ కూటమితో ఉన్న 240 మంది ఎంపీలు అంటే ఒకరోజు స్తంభింపజేయచ్చు పార్లమెంట్ ని, మీరు ఎందుకు డిసిషన్ తీసుకురు? మీరు జీవో నంబర్ 46 ఎట్లా తీసుకొస్తారు మీరు? అంటే ఎవరిని ముంచుదామని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను మోసం చేయడానికే జీవో నంబర్ 46 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకోటి మేడం, వీళ్ళు క్యాబినెట్ పెట్టుకున్నట ఏడికెళ్ళి క్యాబినెట్ మీటింగ్లకు వెళ్ళి పార్టీ పరంగా నువ్వేం ఇచ్చారు రూపీస్ పార్టీ పరంగా మాకు 46% ఎట్లా ఇస్తావా పార్టీ పరంగా? 56.23% మేముంటే 46% నువ్వు ఇయ్యనికి, నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా మేము గతంలోనే 52% ఉన్నాం బీసీలము, జనరల్ రిజర్వేషన్ లో కూడా వచ్చినాం. మేము మా బాధ అంతా ఈ స్థానిక సంస్థలతో ముడిపడలేదు, విద్యా ఉద్యోగాలలో ముడిపడినది, మా పిల్లల యొక్క భవిష్యత్తు ముడిపడి ఉన్నది. 25% అత్యవసర రిజర్వేషన్ తప్ప మాకు ఎక్కడ లేవు విద్యా ఉద్యోగాలలో. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కన్నా ఇంకా న్యాయం జరుగుతుంది తప్ప మాకు ఘోరంగా ఉన్నారు బీసీల పరిస్థితి. సంచార జాతుల పిల్లలకి ఇప్పటికీ రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా లేకుండా బతుకుతున్నారు. ఇదంతా మీ పుణ్యమే కదా, మీరు చేస్తానా మిమ్మల్ని నమ్మిన పుణ్యం కదా. 24 ఏళ్ళు లేకపోతే ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇస్తారు వీళ్ళు? 3000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు అయిపోతున్నాయి. అరే సిగ్గుశరం ఉండాలి చెప్పనీకి, ఏమన్నా కనీసం దిమాగ్ ఉండాలి. 2,76,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లెక్క 3,000 కోట్లు నీకు ఏమైనా ఆగమవుతుందా? 3 లక్షల కోట్లు వెక్కి 10 కోట్లు తక్కువ వేసుకో. ఇప్పుడు కూడా చెప్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి యోయో టీవీ నుంచి భిక్షం అడిగి నీకు రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్లు మేము కడతాము, భిక్షాలను వేసి కడతాము. దయచేసి ఎలక్షన్లు ఆపాలి, పార్లమెంట్ లో స్తంభింపజేయండి, నరేంద్ర మోడీ గారికి తెలియజేయండి, పార్లమెంట్ విధానం పైన 240 మంది ఎంపీలు ధర్నా చేయండి, పార్లమెంట్ బైకాట్ చేయండి సబ్జెక్టు మీద. దాని తర్వాత రెండు ఎలక్షన్ మేము చెప్తాం. కానీ నువ్వు అత్యవసరం ఇప్పుడు ఎమర్జెన్సీ కొంపలు మునిగిపోతాడు, నీకు బడ్జెట్ రావాలన్నా మార్చి దాకా టైం ఉంది కదా మేడం. ఇప్పుడు ఆగం ఏమైతుంది, డిసెంబర్ జనవరి దాకా కానీ కనీసం మీ పార్లమెంట్ సమావేశాలు అయిపోయి కోర్టు ఇచ్చిన గడువు కూడా అయిపోతుంది. కోర్టుకే ఉంది మేడం, కోర్టు ఏమని ఇచ్చింది? కోర్టు మీరు 50% సీలింగ్ నుంచి కూడా చేసుకోమన్నది. ఇంద్రసాని కేసు జడ్జి నంబర్ 3, జడ్జి నంబర్ 6, జడ్జి నంబర్ 7 చెప్పారు ప్రత్యేక పరిస్థితుల్లో చేసుకోవచ్చు అని. మీరు సుప్రీంకోర్టు ఎందుకు ఛాలెంజ్ చేస్తలేరు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక దాని మీద హైకోర్టు గైడ్ లైన్స్ ఉంది, ఏదైనా పాటిస్తుంది హైకోర్టు? ఇప్పుడు విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంట్ చేయండి, 2009 ఉంది, మీరు పాటిస్తురా? ఏదైనా సుప్రీంకోర్టు పోయి నువ్వు టైం తీసుకో, 2 నెలల టైం వస్తుంది. మీరు పార్లమెంట్ లో మీరు అడగకుండా సుప్రీంకోర్టు కూడా పోయారు, హైకోర్టులోనే సుప్రీంకోర్టు పోలే మేడం. సుప్రీంకోర్టు దేని మీద పోయారు అంటే నుంచి 2 దొంగలు కలిసి సుప్రీంకోర్టు పోతే దాని మీద ఎంక్వైరీకి పోయారు తప్ప దీని మీద స్టేట్మెంట్ పోలేదు వీళ్ళు. తీమని ఎక్కడ ఉన్నారో నేనేమంటున్నా మేడం, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అంటే నమ్మిరు ప్రజలు, రేవంత్ రెడ్డి గారిని నమ్మిరు. మీరు నమ్మక ద్రోహం చేస్తే మాత్రం చింత గడతారు తెలంగాణ ప్రజలు. ఎవరు ఇదే ఆకలికైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని భరించరు. మిమ్మల్ని ఖచ్చితంగా బొంద పెడతారు తెలంగాణలో. జీవితంలో కాంగ్రెస్ పార్టీ అంటే గ్రామాలలో చీపురు గడ్డలు పట్టుకొని కొట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది మా ఆత్మగౌరవం సంబంధించిన విషయం, ఇది ఎమోషనల్ సమస్య. ఇది మా ఉద్యోగాలు, విద్య, మా పిల్లలకు, మా ఎంపీటీసీలు కానియారా మేడం మమ్మల్ని? సరే నీ 42% మంత్రివర్గంలో 42% ఇవ్వను, నామినేటెడ్ పదవులలో 42% ఇవ్వవు. పార్టీ కోసం వారు చెమట చుక్కలు పెట్టే రక్త చుక్కలు దారం చేస్తున్న బీసీలకు అన్యాయం చేస్తావు నువ్వు. ఎంతసేపు దొంగ ముచ్చట్లు తప్ప నువ్వు 42% రిజర్వేషన్ తో ఎలక్షన్ పోతాను. మనం మేము బంద్ రోజు కూడా బీజేపీ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ లో వచ్చి కూడా తెలంగాణ రాష్ట్రంలో నుంచి మహేష్ అన్న గారు కావచ్చు, మంత్రులు కావచ్చు అన్నారు ఖచ్చితంగా మేము 42%తోనే పోతాన్నారు. కాబట్టి ఈ జీవో నంబర్ 46 చేస్తే మాత్రం చరిత్రలో తెలంగాణలో బీసీలను కాంగ్రెస్ ముంచినట్టే అవుతుంది. తెలంగాణలో బీసీలు జీవితంలో కాంగ్రెస్ నమ్మరు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ఆపాలి, ఆపే ముందుకు పోవాలి తప్ప వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకో కొత్త డ్రామా చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మేము స్థానిక సంస్థలు సర్పంచులు పెట్టినాము, ఇక బీసీల కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఆపేస్తాము, 46%తో పోతే కొత్త దుకాణం ఓపెన్ చేస్తారు. కాబట్టి మేము అంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి చెప్తున్నాం, చరిత్రహీనులు కావాలంటేనేమో 46తో పొర్రి. చరిత్రలో మేము బీసీల ద్వారా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం, బీసీలకు న్యాయం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా
ఈ జీవో రద్దు చేసి ఎలక్షన్స్ ఆపాలి, సుప్రీంకోర్టు పోయి స్టే తీసుకురావాలి. మీకు అంత తొందరగా ఏమొచ్చింది? రేపు అనౌన్స్, ఎల్లుండి అనౌన్స్ చేయనుంటుంది. మీరు రాత్రి అనౌన్స్ చేస్తారు, రాత్రి జీవోలు చేస్తారు. పంచాయతీరాజ్లో ముందే మీరు మీ యంత్రాంగాన్ని అంతా పెట్టి ఈ డివైడ్ కూడా చేసింది మేడం. ఇప్పుడు ఆశలు అవి ఆశలైతే ఒక్కొక్కరికి మన దసరా రోజు ఒక్కొక్కరు పాపం 1,00,000, 2,00,000 ఖర్చు పెట్టుకున్న బీసీ అభ్యర్థులంతా మన రిజర్వేషన్ గందరగోళం అయిపోయినాయి. ఇప్పుడు మామూలు బీసీఓ రెడ్డితోనో కమ్మతోనో వెల్మతోనో ఎడగొట్టాడతారు మేడం. వానికి 100 ఎకరాల భూములు ఉన్నాయి, ఒక్కొక్కటి 50 లక్షలు పెడతాడు. వీడు ఎడికెళ్ళి పెడతాడు? పార్టీ పరంగా నువ్వు ఎట్లిస్తావు? ఉదయపూర్ డిక్లరేషన్ మోసం చేసినావు కదా నువ్వు గతంలో. ఉదయపూర్ డిక్లరేషన్ లో కూడా బీసీలకు ఇస్తాన, పార్లమెంట్ కో ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నావు, అని కూడా మోసమే చేస్తుంది.